వెనుకుండి క్లియర్గా విజువల్ది ప్రస్తుతం మనం చూస్తున్నాం. వారందరినీ కూడా అదుపులోకి తీసుకొని తరలిస్తున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. టాస్క్ ఫోర్స్ పోలీసులు చేరుకున్నారు. ఎందుకంటే జూబ్లీహిల్స్ ప్రాంతానికి సంబంధించినటువంటి వ్యక్తులు మాత్రమే ఉండాలి, మిగిలిన వేరే ప్రాంతాలకు సంబంధించినటువంటి వ్యక్తులు, ప్రైవేట్ వ్యక్తులు ఎవరు ఇక్కడ ఉండవద్దంటూ కూడా పోలీసులు తెగేసి చెప్పినటువంటి పరిస్థితి కనపడుతుంది. ఈ నేపథ్యంలో కౌశిక్ రెడ్డితో పాటు మరికొంతమంది బీఆర్ఎస్ నేతలు ఇక్కడికి రావడంతో కొంత ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. కొంత లాఠీ చార్జ్ కూడా జరిగినటువంటి పరిస్థితి కనపడింది. పలువురు బీఆర్ఎస్ నేతలను కూడా ముందస్తుగా అంటే ఇక్కడ శాంతి భద్రతల విఘాతం కలుగుతుందని భావించి వారందరినీ కూడా అదుపులోకి తీసుకుంటున్నటువంటి విజువల్ కనపడుతుంది. కొద్ది నిమిషాలు వీళ్ళంతా స్థానికేతర నేతలు కదా, వీళ్ళు అసలు అక్కడ ఆ ప్రెమిసెస్ లో ఎలా ఉన్నారు, కాన్స్టిట్యున్సీ పరిధిలో ఎలా ఉన్నారు, అక్కడికి ఎందుకు వచ్చారు, అసలు వీళ్ళకి సంబంధం లేని వ్యవహారం కదా. ఎగ్జాక్ట్లీ సార్, మీరు చెప్పే పాయింట్ మీద పోలీసులు ఆర్గ్యూ చేస్తున్నారు. ఎందుకంటే ఇక్కడ స్థానికంగా ఉన్నటువంటి వారు కాకుండా స్థానికేతరులు ఎవరున్నా ఇక్కడ నుండి వెళ్ళిపోవాలని ముందస్తుగానే అలర్ట్ ఇవ్వడం జరిగింది. అయినప్పటికీ కూడా వాళ్ళు కాంగ్రెస్ పార్టీని టార్గెట్ చేస్తూ వాళ్ళందరూ కూడా గట్టిగా నినాదాలు చేయడం, వేరే వేరే ప్రాంతాలు ఇతర జిల్లాలకు సంబంధించినటువంటి నాయకులు, కార్యకర్తలు, బీఆర్ఎస్కి సంబంధించినటువంటి వారు ఇక్కడికి రావడం వల్ల వారందరినీ కూడా పంపిస్తున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. ప్రస్తుతం మనం చూస్తున్నాం యూసఫ్ కూడా జూబ్లీహిల్స్ వెళ్ళేటువంటి ప్రధాన రహదారి మొత్తం కూడా పూర్తిగా జామ్ అయినటువంటి విజువల్స్ మనం ఏబిఎన్ స్క్రీన్ పైన చూస్తున్నాం. ఒకసారి పోలీసులు చూడొచ్చు, వారందరినీ కూడా అరెస్ట్ చేసి తీసుకెళ్తున్నటువంటి విజువల్స్ కూడా మనం చూస్తున్నాం. ఎందుకంటే ఎక్కువసేపు ఇక్కడ ఉన్నట్లయితే శాంతి భద్రతలు విఘాతం కలిగే అవకాశం ఉంటుంది కాబట్టి వారందరినీ కూడా అదుపులోకి తీసుకుంటున్నామని చెప్తున్నారు. ఒకసారి ఎలక్షన్ కమిషన్ దృష్టికి పోవాలి, ఈయన దొంగోట్లేస్తా ఉన్నారు, ఖచ్చితంగా చూడాలి. ఇది ఎట్టు పరిస్థితిలో దొంగోట్లేస్తా ఉన్నారు, ఖచ్చితంగా దీన్ని రక్షించాలి. ఎలక్షన్ కమిషన్ ప్రస్తుతం కౌశిక్ రెడ్డిని అరెస్ట్ చేశారు పోలీసులు. ప్రస్తుతం కౌశిక్ రెడ్డిని పోలీసులు అదుపులోకి తీసుకొని వెళ్తున్నటువంటి విజువల్స్ ఏబిఎన్ స్క్రీన్ పైన చూస్తున్నాం. ఇప్పటికే కౌశిక్ రెడ్డి ఇక్కడ స్థానికేతరుడు కాబట్టి అతను శాంతి భద్రతలు విఘాతం కలిగిస్తున్నాడు అని భావించిన తర్వాత జూబ్లీహిల్స్ పోలీసులు వారిని అరెస్ట్ చేశారు. మనం విజువల్స్లో చూస్తున్నాం. అరెస్ట్ చేసి తీసుకెళ్తున్నటువంటి పరిస్థితి. బీఆర్ఎస్కి సంబంధించినటువంటి నేతలను అదుపులోకి తీసుకున్నారు. చివరి నిమిషంలో ఇంకొక 15 నిమిషాల్లో పోలింగ్ ముగుస్తుందన్న సమయంలో బీఆర్ఎస్ ఒక పక్కా ప్రణాళికతో వచ్చి ఈ విధంగా పోలింగ్ను డిస్టర్బ్ చేశారనేది కాంగ్రెస్ ఆరోపణ. ప్రస్తుతం మాట్లాడదాం. అడగడానికి వస్తే కొట్టడాలు, క్యాండిడేట్ కూడా కొడుతున్నారు. ఇక్కడ ప్రజాస్వామ్యం ప్రస్తుతం మనం చూస్తున్నాం సార్. ముందుకెళ్ళు. ప్రస్తుతం మనం విజువల్స్లో చూస్తున్నాం. ఒకవైపు పూర్తిగా ట్రాఫిక్ జామ్ అయింది, మరోవైపు బీఆర్ఎస్ కార్యకర్తలు ఇక్కడ రోడ్డు పైన బైఠాయించడంతో వారందరినీ కూడా పోలీస్ స్టేషన్కి తరలిస్తున్నారు. మనం విజువల్స్లో కూడా చూస్తున్నాం. అది పాస్ అవగానే వెళ్ళిపోతాం. గేట్ చూడాలి, ఐ వాంట్ టు సీ లాక్ అయిందా లేదా. రైట్ లాక్ అయితే వెళ్ళిపోతాం. అరే ఐ యామ్ గోయింగ్, యు కమ్ విత్ మీ sir. I'll take it. Yeah, come. You please come. It is against the violation. అరే ఉండండి, అందరూ ఉండండి. రైట్ సార్, మీ అభ్యంతరం ఏంటి? సార్, మీ అభ్యంతరం ఏంటి? సార్, ప్రస్తుతం పోలింగ్ కేంద్రం లాక్ చేశారా లేదా అనేది తెలుసుకోవడానికే వెళ్తున్నామంటూ బీఆర్ఎస్ నేతలు చెప్తున్నారు. పోలీసులు అయితే పోలింగ్ ముగిసింది కాబట్టి వేరే వాళ్ళకు అనుమతి లేదు అనేటువంటి అంశాన్ని చెప్తున్నారు. ప్రస్తుతం ట్రాఫిక్ జాయింట్ సిపి ప్రస్తుతం అయితే మాట్లాడుతున్నారు బీఆర్ఎస్ కార్యకర్తలతోటి, నాయకులతోటి. ప్రస్తుతం పోలీసులు లాఠీ చార్జ్ చేసే అవకాశం ఉంది. ఎందుకంటే పోలింగ్ ముగిసిన తర్వాత కూడా ఈ విధంగా అడ్డుకుంటున్నారంటూ ప్రధానంగా ఆరోపిస్తున్నారు. ప్రస్తుతం చూడొచ్చు, తోపులాట జరుగుతున్నటువంటి విజువల్స్ మనం ఏబిఎన్ స్క్రీన్ మీద చూస్తున్నాం. ఎందుకంటే 6 గంటలకి పోలింగ్ ముగిసిన తర్వాత
పోలింగ్ కేంద్రాలకు ఎవరు వెళ్ళడానికి లేదు. కేవలం ఎలక్షన్ కమిషన్ ఆదేశాల మేరకు కేవలం ఎవరైతే క్యూ లైన్లో ఉన్నారో వారి మాత్రమే లోపలికి వెళ్ళాలి తప్ప మిగిలిన వాళ్ళు వెళ్ళడానికి వీలు లేదు అనేది ప్రధానంగా పోలీసులు చెప్తున్నారు. ఏ పోలింగ్ కేంద్రంలో కూడా ఓటర్స్ లేరు, కానీ పోలింగ్ కేంద్రం